డబ్బు పేదోడి దగ్గరికి రాదు. మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనేవు, అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. ప్రేమతో చేరదీస్తే క్రూరముగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. ఎవరికి నీ బాధలు కనిపించవు, నీ ఏడుపు వినిపించదు, నీ నొప్పి అస్సలు తెలియదు. కనిపించేది ఒక్కటే, నీ తప్పులు. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. ప్రశాంతంగా ఉండాలంటే అవసరమైనవి అట్టించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడపలోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని చదువు, అంతకు మించి గొప్పవాడిని చేసేది అతని మంచితనం. మనిషి జీవితం తెల్ల కాగితం లాంటిది. అందులో మంచి చెడు రెండింటినీ రాయవచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించిపారేస్తారు. జీవితం అంటే అంతే. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడపుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం ఉంది, ఆనందమూ ఉంది. ఇతరులను పరిహాసం చెయ్యవద్దు, నిన్ను పరిహాసించడానికి అవకాశం ఇవ్వవద్దు. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే జీవితం. జీవితాన్ని మనం ప్రేమిస్తే అది మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యం అనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు మనకు బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజు అవే మనల్ని ఒంటరిని చేస్తాయి. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు, అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. నీవు ప్రతిరోజు ఒకరికంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచమాక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, ఆ మంచితనమే మన చెయ్యి ఎప్పటికీ విడవదు అనేది అంత నిజము. బంగారు పళ్ళెంలో తిన్నా ఆహారమే, అరటి ఆకులో తిన్నా ఆహారమే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేది ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేమా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో అడిగాడు, ఈ గోడపైన ఒక సందేశం వ్రాయి. అది ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం కావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కావాలి. శ్రీకృష్ణుడు ఇలా వ్రాసాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కంటిలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. మనిషి రూపానికో హోదాకో ఉన్న గుర్తింపు కంటే వ్యక్తిత్వానికి ఉన్న మంచితనానికి గుర్తింపు ఉన్నతమైనది. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కాని బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు, అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం కాదు. ఆనందంలో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి, కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది. మనకు కష్టం వస్తే మన వేళ్ళే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడటం అనవసరం కదూ. నీ జీవితంలో నిన్న ఒక చరిత్ర, రేపు ఒక రహస్యం, ఈరోజు బహుమతి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా, ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే. ఏమీ సాధించకపోయినా మనిషికి మనిషిగా దక్కే గౌరవం అరుదైనది. అది నేడు కరువైంది. కన్నీళ్లు మనకొస్తే అది కష్టం, అవే కన్నీళ్లు మనకోసం వస్తే అది ప్రేమ. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి, కానీ మనిషిని శక్తివంతుడిగా కూడా అవే పరిస్థితులు మారుస్తాయి. ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు గాని ఒక్కసారి నవ్వి చూడు, ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి.
చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.